ఎంతమంది స్ట్రెంగ్త్ అండి సార్ ఎంతమంది స్ట్రెంగ్త్? 350. 350. ఎంతమంది వంట వాళ్ళు ఉన్నారు? వంట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4. మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా? మీ టీచర్స్ని పెడతారా మీరు? టీచర్స్ ఇద్దరిని పెడతారా? రోజుకి ఇద్దరిని పెడతారా? అవును సార్. రేపు మళ్ళీ వేరే వాళ్ళ? వేరే వాళ్ళు ఉంటారండి. సోమవారం, మంగళవారం, బుధవారం అలా డ్యూటీలు 6 రోజులు 6 డ్యూటీలు. అట్లా కాదండి, ఇప్పుడు ఎట్లా చేస్తారంటే ఒక ఇద్దరికి వారం అంతా 6 రోజులు ఇద్దరికే డ్యూటీ వేయండి. డిఓ గారు అది అంతా సర్క్యులర్ పంపించండి జిల్లా అంతా కూడా. ఎందుకంటే దీంట్లో చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు మనం 7.5 ml ఆయిల్ వాడాలి, అర్థమవుతుందా? ఆ ఆయిల్ పప్పు అప్పుడు కొంచెం తక్కువ వాడతాం, బిర్యానీ అప్పుడు ఎక్కువ వాడతాం. అదే 6 రోజులు ఒకరే బ్యాచ్ ఉంటే అది ఎట్లెట్లా వాడాల్సింది మేనేజ్ చేయగలరు. వాడే ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ 300 చిల్లర ఉన్నారండి, దాదాపు 7-21 దాదాపు 2.5 కిలో ఆయిల్ వేయాలి. పప్పుకు అంత అవసరం లేదు. 1.5 కిలో వాడి ఆ కిలోను బిర్యానీ అప్పుడు 3.5 kg వేయాలి. యా నేను చెప్పేది అదే అనమాట. అదే అందుకోసం 6 రోజులకు ఒక బ్యాచ్ ఉంటే గన ఇవాళకు గైడ్ చేస్తారు, ఈరోజు 1.5 లీటర్ ఆయిల్ వాడండి అమ్మా. అట్లా అది లాజిక్ అట్లా అండి. అందుకు నేను చెప్పేది క్లియర్గా అట్లా నేను చెప్పేది 6 రోజులు ఒక బ్యాచ్ ఉంటే కదా వాళ్ళు 6 రోజులు దాన్ని కరెక్ట్గా మెను క్లియర్ చేయగలరు నీట్గా. ఇంకొక 6 రోజులు ఇంకొక ఇద్దరిని వాళ్ళు ఆ ఇద్దరిని డ్యూటీకి పోయే వాళ్ళందరికీ ఈ సజెషన్ ఇవ్వండి అందరూ ఇట్లా అని. అన్ని స్కూల్స్లో అది ఇంప్లిమెంటేషన్ చేయండి మన జిల్లా అంతా. ఎందుకంటే అది మంచి మెథడ్ అనమాట. అట్లా కాకుండా మనం వేస్తే కన్నా వాళ్ళు ప్లీజ్ అందరిని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పండి. అదే అండి, అది చిన్న లాజిక్. ఐడియా ఉందండి. ఎందుకంటే పులిహోర రోజు 1.8 kg వచ్చినా 2 kg పైన పడుతుంది, వాళ్ళకి నష్టం కదా. అదే పప్పు అప్పుడు తక్కువ పడుతుంది, ఆ తక్కువది దీంట్లో మేనేజ్ చేయొచ్చు. ఇదే ఇద్దరు ఉంటే కన్నా వారం రోజులు అన్ని ఎట్లా ఎప్పుడెప్పుడు ఏంది అనేది మీరు మీటింగ్ పెట్టుకొని అందరికీ ఒక మీటింగ్ పెట్టుకొని ఇదండి ఫుడ్ కమ్ చైర్మన్ గారు చెప్పారు, ఈ విధంగా చేస్తూ ఉన్నాం నెక్స్ట్ కమింగ్ డేస్లో, కాబట్టి ఈ విధంగా ఫాలో అవుదాం. 6 రోజులు అయితే కానీ మీకు మంచి అబ్జర్వేషన్ ఉంటుంది అని చెప్పారు అని చెప్పి అట్లా చేయాలి అండి. ప్లీజ్ ఎట్లమ్మా బియ్యం అన్నం ఇక్కడే వండుతారా? గంజి వరుస్తున్నారా? అది అడ్వాన్స్ గంజి ఓర్చకూడదు, గంజి ఓరుస్తూ ఉన్నారు. ఆ రంధ్రాల గిన్నెలు అసలు ఉండకూడదు మన సెంటర్లో. ఇంకా గంజి ఓరుస్తూ ఉన్నారంటే అవమానం. 4 ఏళ్ల నుంచి చెవులు శంఖ పోదినట్టు రాష్ట్రం అంతా ఊరుతా ఉన్నారు. అందుకే నేను చెప్పేది మీ అబ్జర్వర్స్ మీరు ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఉండే వాళ్ళు ఉన్నారా ఈరోజు ఇన్ఛార్జి మిడ్ డే మీల్ చూసుకునే టీచర్స్ ఎవరు వాళ్ళని పిలిపియండి. నేనేమంటున్నానంటే బాగా శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనకు 30 గ్రామ్స్ దాల్ వేయాలి పప్పుకు. ఇప్పుడు 300 మంది ఉన్నారంటే 9 కిలోలు వేయాలి ఫర్ ఎగ్జాంపుల్. 9 కిలోలు వేసేటప్పుడు వీళ్ళు నీళ్ళల్లో వేసేటప్పుడు వాళ్ళని పిలిపించాలా, అర్థమైందండి? ఎందుకంటే వన్స్ నీళ్ళల్లో వేసేసి ఎంత వేసింది అనేది మనం చెప్పలేము. అన్నం కాదు నేను చెప్పేది, పప్పు విషయము 30 గ్రామ్స్ దాల్ వేయాలి మనం. 300 మంది ఉన్నారంటే 9 కిలోలు వేయాలి. ఆ 9 కిలోల ప్యాకెట్లు మేడం బాగా వినండి, ప్యాకెట్లు తీసి నీళ్ళలో వేసేటప్పుడు వీళ్ళు వాళ్ళని పిలిపియాలా, వాళ్ళ కళ్ళ ముందు వేయాలా. అర్థమైందండి? నన్ను పట్టుకున్నారా మీరు? ఎందుకంటే వాళ్ళు 7 కేలు వేసి మేము 9 కేలు వేసినామంటే మనం ఎతకలేం కదా. వేసేటప్పుడు చెక్ చేయాలి వీళ్ళు, అది ఇంటిమేషన్ పోవాలి వీళ్ళకు. నీళ్ళలో వేసేటప్పుడు వాళ్ళు రావాలా, చూసి వేయండి అమ్మా అని చేసి వెళ్ళిపోవచ్చుగా, వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. జస్ట్ ఊరికి అబ్జర్వేషన్ రావడం అట్లా చూసుకొని పోతా ఉన్నాం. గంజి ఓర్చకూడదమ్మా, విటమిన్స్ కలుపుతా ఉన్నాం. ఏం మేడం మీరు ఇంకా చెప్పలేదా? చెప్తే చెవులు శంఖ వదిలినట్టు అయింది. గోడలకు కాదు మీకు కాదు చెప్పింది, మేము వినండి. పులిహోర అన్నం అప్పుడు మాత్రమే, పులిహోర అన్నం ఉన్నప్పుడు మాత్రమే కొంచెం అది మీరు బయట కలుపుతారా, పులిహోర దాంట్లోనే చేస్తారా? కలుపుతారా? అప్పుడు కొంచెం ఉంచుకోండి, తప్పదు కాబట్టి. మిగతా రోజు బిర్యానీ ఎట్లా వండుతారో అట్లా వండాలి. వైట్ రైస్ బిర్యానీ గంజి ఉంచుతామా మనం? ఓడ్చాం కదా, అట్లే ఉండాలి మామూలు అన్నం కూడా. లేదమ్మా, మంచి బియ్యం ఇస్తున్నాయి, ఫైన్ రైస్ వస్తున్నాయి, సన్న బియ్యం ఇస్తున్నారు, వాటిల్లో విటమిన్స్ కలుపుతా ఉన్నాము. అవి కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి, అవి పోనీకూడదు, అవి కరిగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు గంజి ఓరిస్తే కన్నా ప్రభుత్వం అనుకునే ఆశయానికి తూట్లు పొడిచినట్టే.
మీకు ఈడుండే తుట్లు ప్రభుత్వ ఆశయానికి తుట్లు. అవును సార్, అవును. అర్థమైందా? అవును సార్. కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే సార్. అన్నీ ఇంప్లిమెంట్ ఏం చేయండి అమ్మా. ఒక్క పులిహోర అన్నం అప్పుడు మాత్రం ఇంకా తప్పదు కాబట్టి కొంచెం అట్టేసరి కంటే కొద్దిగా నీళ్లు పోసుకొని లైట్గా ఉంచుకోమని చెప్పండి అంతే. మిగతా 5 రోజులు ఏ రోజు కూడా గంజి ఓర్చకూడదు. ప్రభుత్వం 80 రూపాయలు పెట్టుకుంటా ఉంది ఫోర్టిఫైడ్ కెనాల్స్, 1/2 కిలో కలుపుతా ఉంది 250 గ్రాముల మూటలో. అవి పోయినాయి అంటే కన్నా వాళ్ళు కలిపేం లాభం, ఉపయోగం లేదు. అది ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది వాటిల్లో. పిల్లలకు బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి హెడ్ మాస్టర్ గారు అందరికి మీటింగ్ పెట్టి ఈ విషయాలు చెప్పి నెక్స్ట్ మండే నుంచి రెగ్యులర్గా కరెక్ట్గా 6 రోజులు ఒక బ్యాచ్, 6 రోజులు బ్యాచ్ ఏ విధంగా నేను చెప్పినట్టు మీరు అర్థం చేసుకొని దాల్ వేసేటప్పుడు ఖచ్చితంగా పిలిపియాలా, ఎంతమంది మీల్స్ టేకెను, 200-300 మంది టేకెను, 9 కిలోలు పప్పు వేస్తున్నారా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవాలా అండి. బిల్స్ వస్తున్నాయమ్మా? ఎవరు హెడ్? 4 నెలల నుంచి లేదండి. మీరు అండి నేను చెప్పేది హెడ్ మాస్టర్ గారికి చెప్పి వాళ్ళ అకౌంట్ బుక్కులు తెప్పించుకొని చెక్ చేయండి ఒకసారి. అకౌంట్ బుక్లలో అమ్మా ఇది ఎట్లంటే ఇది స్ప్లిట్ అయింది, మీకు వచ్చే డబ్బులు ఒక్కరేయడంలే, సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది. అట్లా అప్పుడు వాళ్ళు ఎప్పుడు వేస్తారో వీళ్ళు ఎప్పుడు వేస్తారో తెలియదు, మీకు ఎప్పుడు వేసింది అర్థం కాదు. మీ జీతాలు 1000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది, 2000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది జీతాలు. అప్పుడు వాళ్ళు ఎప్పుడో వేస్తారు వీళ్ళు ఎప్పుడో వేస్తారు, దాంతో కొంచెం కన్ఫ్యూజన్. జీతం 4 నెలల నుంచి రాలే. ఈ ఫుడ్ డబ్బులు వచ్చాయా? వచ్చాయండి. ఎందుకండి 8th క్లాస్ వరకు ఇమీడియట్గా పడిపోతాయి, 9th 10th కొద్దిగా లేట్ అవుతుంది. అమ్మా మీ పాస్బుక్ నెల ఒకసారి చెక్ చేసుకొని హెడ్ మాస్టర్ గారి దగ్గరికి తెచ్చి చూపియండి. మీకు తెలియదు పడతా ఉన్నాయి డబ్బులు, మీకు కొన్ని తెలియని పరిస్థితులు. ఎక్కడికన్నా పోండి, ఏటీఎం కార్డు లేదా, మినీ స్టేట్మెంట్ కొడితే వస్తుంది, దాంట్లో తెలుస్తుంది. అట్లా జాగ్రత్త చేయండి అమ్మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హౌ ఆర్ యు ఆల్? బాగున్నాయి ఇక్కడ భోజనాలు? అందరు తింటున్నారా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరు తింటున్నారు. వెరీ గుడ్, మంచి పిల్లలు రా మీరు. ఎందుకంటే ఇక్కడ మంచి పోషకాహారమైన భోజనం ఇస్తూ ఉన్నారు. మీరు తినే భోజనంలో విటమిన్స్ కలుపుతూ ఉన్నారు. మీకు విటమిన్ ట్యాబ్లెట్ ఇస్తే మింగం, మనం ఇంట్లో నెగ్లెక్ట్ చేస్తాం. అదే మన భోజనాలలో విటమిన్స్ వస్తే మనకు తెలియకుండానే తింటాం, మన ఆరోగ్యం బాగుపడుతుంది. అర్థమవుతుందా? బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ భోజనాలలో ఇచ్చేటివి. మీరు ఏదో అన్నం పెడుతున్నారు తింటున్నామని అనుకుంటున్నారేమో. మీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటా ఉంది. ఇవన్నీ మీరు బాగా ఆలోచించి మీరు ఖచ్చితంగా ఇంట్లో కూడా స్టోర్ బియ్యం, కోటా బియ్యం ఇస్తారు కదా, వాటిలో కూడా ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ అని చెప్పేసి విటమిన్స్ కలుపుతూ ఉన్నారు. అవి కూడా గంజి ఓర్చకుండా, ఎందుకంటే ఆ బియ్యము ఫోర్టిఫైడ్ కెనల్స్ అని 5 mm లెంగ్త్ 2.5 mm వెడుతుంటుంది. అది అన్నంలో కరిగిపోతుంది, అన్నం మెతుకులాగా చేతికి దొరకదు. కాబట్టి గంజి ఓర్చకూడదు, అట్టేసురు పోసుకొని వండుకోవాలి అని చెప్పి చెప్తాం మేము. అప్పుడే ఆ పోషకాలన్నీ మనకు చేరుతాయి మన బాడీలోకి. ఓకేనా? మీరు మంచిగా చదవాలి. మీకు ట్యూటర్స్ని పెట్టారు అక్కడ హాస్టల్లో, సబ్జెక్ట్ వైజ్ ట్యూటర్స్ ఉన్నారా? వస్తున్నారా హాస్టల్ పిల్లలు? మీరు కాబట్టి మీరు మంచిగా చదవాలి. మంచి అవకాశం ఇచ్చింది, మంచిగా మీకు క్లోత్స్, షూస్, బుక్స్, డిజిటల్ బోర్డ్స్, వాట్ నాట్ మీరు చదవాలి. కానీ ఏమైనా చేస్తుంది ప్రభుత్వం మీ చదువుల కోసం? విద్యా వైద్యం మీదనే ప్రభుత్వం ఎక్కువ కేంద్రీకరిస్తుంది. విద్య ఉంటేనే మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది, భవిష్యత్తు ఉంటుంది. పిల్లలు మీరు చదువుకుంటేనే మీ భవిష్యత్తు, మీ పని చదవడం. అందుకు తల్లులు ఇంట్లో వంట వండి పొద్దున్నే టిఫిన్ పెట్టి అది చల్లగా అయిపోయి ఇక్కడ బయట పెడితే చీమలు ఎక్కుతాయి, కొన్నిసార్లు కోతులు ఎత్తుకుపోతూ ఉంటాయి, ఎన్నో సమస్యలు. అందుకని ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ మధ్యాహ్న భోజనం హాట్గా మీకు పెట్టి మంచిగా మీరు బాగా తినాలి. కండగలవాడే బుద్ధి కలిగి ఉంటాడు. మనం మంచిగా కడుపు నిండితేనే చదువు ఎక్కుతుంది బుర్రకు. అర్ధాకలితో ఉంటే చదువు ఎక్కదు, కేంద్రీకరించలేం చదువు మీద, దాని మీద మనసు పెట్టలేం. కాబట్టి మంచిగా తినాలి పిల్లలు. ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారు, సాటర్డే హాట్ పొంగల్ స్వీట్ ఇస్తున్నారు, రాగి మాల్ట్ ఎవరీ ఆల్టర్నేటివ్స్ ఇస్తున్నారు, ఎవరీ ఆల్టర్నేటివ్ చిక్కీస్ ఇస్తూ ఉన్నారు. చూడండి ఎన్ని మంచి సదుపాయం కల్పించింది. కాబట్టి మీరు శ్రద్ధగా చదవండి, మంచి మార్కులు రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అనండి.